మావిగన్ మాట వింటేనే చంద్రబాబుకు గుండె ఆగేలా ఉందని వైసీపీ అధ్యక్షుడు జగన్ వ్యాఖ్యానించారు. చాలా రోజుల తర్వాత మీడియా సమావేశం నిర్వహించిన జగన్ రాష్ట్రంలో ఆటవిక పాలన జరుగుతోందంటూ సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చారు. జగన్ మంచోడు కాబట్టే తన తాత రాజారెడ్డిని చంపిన వారు ఈ రోజుకు ప్రశాంతంగా బతుకుతున్నారంటూ సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చుకున్నారు. పెట్రోల్ ధరలకు తగ్గించకుండా ఇంధన పొదుపు చర్యలంటూ ప్రజల చెవిలో పూలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఎవరైనా కూడా నిద్రలో మావిగన్ అని అన్నారంటే చాలు, బహుశా గుండాకి చనిపోయినా చనిపోతాడు. అంతగా ఆయనకు మావిగన్ అనే పేరు వింటే బీపీ పెరుగుతా ఉంటాం. ఎప్పుడైనా మీరైనా పొరపాటున అనండి, ఎప్పుడైనా మావిగన్ గురించి మీ కమెంట్స్ ఏంటి సార్ అని. గుండె ఆగిపోకపోతే అదృష్టము. రాజకీయాల్లో ఎవరికి కుట్రలు అవసరమో, గొడ్డళ్ళు గుణపాలు అవసరమో ప్రజలకు బాగా తెలుసు. చంద్రబాబు గారు మీకు 77 ఏళ్ల వయసు, బహుశా మీకు ఇది లాస్ట్ ఎలక్షన్ ఏమో. ఈ వయసులో కూడా ఇలాంటి దౌర్భాగ్యమైన రాజకీయాలు చేయడానికి సిగ్గుగా నీకు అనిపించడం లేదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. సంపద సృష్టిస్తాను అని చెప్పిన ఈ పెద్ద మనిషి ఇప్పుడు ఏమంటా ఉన్నాడు? సంతానమే సంపద అంటున్నాడు. ముగ్గురిని కానండి, నలుగురిని కానండి అంటాడు. మీరు ముగ్గురిని కంటే నేను 30,000 ఇస్తానంటాడు. దిక్కుమాలిన ఆలోచన చేయగలిగిన వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవడన్నా ఉన్నాడంటే చంద్రబాబు తప్ప మూడోవాడు ఎవడు ఉండడు. ఇంధన పొదుపులో భాగంగా సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులంతా కూడా కాన్వాయిలు తగ్గించుకుందామని చెప్తా ఉన్నారు. ఈయన చెప్తా ఉన్నాడు, మన చెవులు పూలు పెడతా ఉన్నాడు. ఈయన చెప్పిన మాట కనీసం ఈయన కొడుకు ఉండు, ఈయన దత్తపుత్రుడు ఉండు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రైవేట్ చాపరు. ఎయిర్పోర్ట్లోకి పోతే 3 విమానాలు కనిపిస్తాయి, 3 చాపర్లు కనిపిస్తాయి. ఈ ఎయిర్పోర్ట్లో కానీ, హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కానీ. వీళ్ళు ఎక్కడుంటే అక్కడ ఒక్కొక్కరికి 2 ఇట్లాంటి కథలన్నీ మనకు సోది చెప్తారు. ఆ సోది అంతా మనం వినమని చెప్పి మన చెవులో పూలు పెడతాం.